నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో డిస్కస్ చేశారు. బనకచెర్ల నిర్మాణంపై ప్రభుత్వం తొందరపడొద్దన్నారు మాజీ సీఎం జగన్. ఇవాళ నంద్యాలలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. హంద్రీనీవా ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అయ్యారు. రాజధాని అమరావతి రెండో విడత నిధులను గ్రాంట్గా విడుదల చేయాలని కోరారు. అమరావతి పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించడంపై కృతజ్ఞతలు తెలిపారు బాబు. మిగులు జలాలు లేకుండా బనకచెర్ల నిర్మాణం సరికాదన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. జలాలే లేనప్పుడు ప్రాజెక్టుకు 80,000 కోట్లు ఖర్చు చేయడం వృధా అన్నారు. ఏపీకి ఇంద్రావతి నుంచి రావాల్సిన నీళ్లను ఛత్తీస్గఢ్ ఆపేసిందన్నారు. ప్రాణహిత నుంచి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారన్నారు. మిగులు జలాల అంచనా తర్వాతే గోదావరి బనకచెర్లపై ముందుకు వెళ్లాలన్నారు వైఎస్ జగన్. పోలవరం height per se, what Chandrababu Naidu compromised for 41.72 is once again a compromise. If you were to store the water up to 45.72 meters alone, only then you can think about utilizing that waters or diverting those waters into Krishna. So if the height of Godavari is restricted to 41, then if you do not increase the height, go up to 45.72, then Banaksharla becomes a question mark. ఉండవల్లిలో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్. టిడ్కో ఇళ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టులపై చర్చించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వరద నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మంగళగిరి ఎకో పార్కును అడ్వెంచర్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మాజీ సీఎం జగన్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉండగా గుంతలు పూడ్చలేని ఆయన ఇప్పుడు ఎన్నికల హామీలపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ప్రజలు తమను గెలిపించారని అన్నారు మనోహర్. నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ను సందర్శించనున్నారు. జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి నీటిని విడుదల చేయనున్నారు.